కలిసిపోలేనంత గ్యాప్ ఇదే ఏర్పడిందని క్లియర్గా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా మళ్ళీ తర్వాత గొడవ జరగకపోవడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోవటం. అయితే ఈ వరుస వెంబడి జరిగిన ఘటనలు, తనకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, తనని పూర్తిగా కేసులతో వేధిస్తున్నారు, తన ఇంటి మీద దాడి చేశారు, ఇవన్నీ ఏదైతే జిలానీ మనసులో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అవన్నీ మనసులో పెట్టుకొని ఈ ఘటనకి పాల్పడినట్లు తెలుస్తుంది. రోహిత్ రైట్, ఈరోజు జగన్ కూడా అక్కడికి వచ్చారు. జగన్ రషీద్ ఇంటికి చేరుకున్నారా? వినుకొండలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? సో ప్రస్తుతం అయితే మాత్రం జగన్ వినుకొండకి చేరుకోవడం జరిగింది. ఆయనకి మరికొద్దిసేపట్లో రషీద్ ఇంటి వద్దకు వస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తారు. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్నదైతే మాత్రం అత్యంత దారుణంగా చంపినటువంటి ఘటన, దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించిన నేత అతను. సో అందుకనే అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే జగన్ కూడా మరికొద్దిసేపట్లో, ఎందుకంటే ఇప్పుడే వినుకొండలోకి ఎంటర్ అయ్యారు, మరికొద్దిసేపట్లో ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరటంతో ఆయన రావటం అనేది కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది. సో మరికొద్దిసేపట్లో వినుకొండలోని రషీద్ ఇంటికి చేరుకుంటారు. రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే పరిస్థితి అయితే ఉంది. రోహిత్ రైట్ రామారావు, వినుకొండలో రషీద్ హత్య వెనుక సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. రషీద్ జిలానీ మధ్య రక్త చరిత్రను తలపించే విధంగా గొడవలు జరిగాయని చెప్తున్నారు. గతంలో హోటల్లో అనుచరులకు లోకల్ లీడర్ పిఎస్ ఖాన్ ఒక పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో మందు పార్టీ చేసుకున్నారు. పార్టీలో రషీద్ జిలానీ మధ్య తాగిన తర్వాత గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవలో రషీద్కు పిఎస్ ఖాన్ మద్దతు తెలిపాడు అని జిలానీ కక్ష పెంచుకున్నాడని చెప్తున్నారు. ఏడాది కాలంగా రషీద్కు జిలానీకి మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో అనుచరులతో కలిసి జిలానీ ఇంటిపై రషీద్ దాడికి కూడా వెళ్ళాడని తెలుస్తోంది. తిరిగి జిలానీ పైనే అక్రమ కేసులు పెట్టించాడు రషీద్ అని కూడా తెలుస్తోంది. దీంతో రషీద్ పై మరింత కక్షను పెంచుకున్నాడు జిలానీ. ఈ ఏడాది జనవరి 16వ తారీఖున కూడా పెద్ద మసీదు దగ్గర మరోసారి రషీద్ జిలానీ మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. దీంతో పోటాపోటీగా కేసులు పెట్టుకున్నారు రషీద్ జిలానీ వర్గం. వరుస దాడులు కేసులతో జిలానీ రగిలిపోయాడు. ఆ కక్షతోనే రషీద్ను అతి కిరాతకంగా ఈ నెల 17వ తారీఖున చంపేశాడు జిలానీ. బ్రేకింగ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన వినుకొండలో రషీద్ హత్య వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇందులో ఇప్పటికే ఈ హత్య పెద్ద ఎత్తున రాజకీయ రంగు పులుముకుంది, రాజకీయంగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అయితే ఈ హత్యకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వస్తున్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. రషీద్ జిలానీ మధ్య రక్త చరిత్ర తరహా సీన్లు నడిచాయి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో ఒక హోటల్లో అనుచరులకు లోకల్ లీడర్ పిఎస్ ఖాన్ పార్టీ ఇచ్చాడు. పిఎస్ ఖాన్ అనుచరులుగానే రషీద్ జిలానీ ఇద్దరు ఉన్నారు. గతంలో అనుచరులందరికీ కలిపి ఒక పార్టీని ఇచ్చినప్పుడు జిలానీ రషీద్ ఇద్దరు కూడా ఆ పార్టీకి హాజరయ్యారు. ఆ పార్టీలో రషీద్ జిలానీ మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవ సమయంలో రషీద్కు పిఎస్ ఖాన్ మద్దతు తెలిపాడు. జిలానీకి కాకుండా పిఎస్ ఖాన్ రషీద్కు మద్దతు తెలపడంతో జిలానీ కక్ష పెంచుకున్నాడు, రషీద్పై కక్ష పెంచుకున్నాడు అని చెప్తున్నారు. ఏడాది కాలంగా రషీద్కు జిలానీకి మధ్య ఆ రోజు నుంచి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. రక్త చరిత్ర తరహా గొడవలు వారిద్దరి మధ్య జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో అనుచరులతో కలిపి జిలానీ ఇంటిపై రషీద్ దాడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తిరిగి జిలానీ పైనే అక్రమ కేసులు పెట్టించాడు రషీద్. గతంలో రషీద్ జిలానీ పైన దాడి చేసి తిరిగి జిలానీ పైనే రషీద్ కేసులు పెట్టించాడు. దీంతో జిలానీలో ఇంకా కోపం పెరిగిపోయింది. ఈ ఏడాది జనవరి 16వ తారీఖున పెద్ద మసీదు దగ్గర మరోసారి రషీద్ జిలానీకి మధ్య పెద్ద గొడవ జరిగింది. గ్యాంగ్ వార్ తరహా గొడవ జరిగింది. ఒకరికొకరు కొట్టుకోవడంతో ఇరు వర్గాలకి కూడా చాలా గాయాలయ్యాయి. దీంతో పోటాపోటీగా కేసులు పెట్టుకున్నారు రషీద్ జిలానీ వర్గం. ఆ గొడవలు ఇంకా ముదిరాయి. వరుస దాడులు కేసులతో జిలానీ రగిలిపోయాడు. ఆ కక్షతోనే రషీద్ను అతి కిరాతకంగా ఈ నెల 17వ తారీఖున నడి రోడ్డు పైన జిలానీ రషీద్ను నరికి చంపేశాడు. ఈ నరికి చంపేసిన మర్డర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా రషీద్ కుటుంబాన్ని చూడటానికి వినుకొండకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ హత్య రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. రాజకీయ పార్టీలు ఒకరికొకరు విమర్శలు చేసుకునే స్థాయికి కూడా వెళ్ళింది. వ్యక్తిగత కారణాలతోని టీడీపీ అంటుంటే రాజకీయ కారణాలతోని వైసీపీ అంటుంది. అయితే వస్తున్న
బయటకు వస్తున్న కొన్ని సంచలన విషయాలు మాత్రం ఇద్దరి మధ్య పాత గొడవలు కూడా ఉన్నాయి.